నెక్స్ట్ క్వశ్చన్ అండి. 2022లో వచ్చిందండి. 2022లో 27th జూలైలో సెకండ్ షిఫ్ట్లో వచ్చిందండి క్వశ్చన్ ఇది. ఎస్ అని ఒక సెట్ ఇచ్చాడండి. అందులో తీటా అనే యాంగిల్ 0కి π/2కి మధ్యలో ఉంటుందండి. అండ్ ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే సిగ్మా m is equals to 1 to 9 secant theta plus m minus 1 π/6 into secant of theta plus m π/6 యొక్క వాల్యూ -8/√3 అయితే ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని కనుక్కోమన్నాడు. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే థీటా అనే యాంగిల్ ఏదైతే వస్తుందో కనుక్కొని ఆ వాల్యూస్ని రాయమన్నాడండి. సో సొల్యూషన్ ఎలా చేస్తాం? theta plus m minus 1 into π/6 theta plus m minus 1 into π/6 అంటే 30 degrees. దీన్ని ఏ అనుకోండి. ఏ అని ఒక యాంగిల్గా తీసుకోండి. theta plus m into π/6 అంటే 30 degrees. దీన్ని బి అనుకుందాం. దెన్ వాట్ ఈస్ బి మైనస్ ఏ? బి మైనస్ ఏ ఏమో theta plus m into 30 degrees. దీన్ని మైనస్ చేసినప్పుడు మైనస్ థీటా మైనస్ m into 30 degrees ప్లస్ 30 degrees అవుతుంది. సో theta m into 30 degrees cancel. So we get b minus a 30 degrees అంటే π/6 కాన్స్టెంట్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లం మనం 2025లో చేసామండి ఒకటి క్వశ్చన్. సేమ్ అలాంటిది ఇది కూడా. కొద్దిగా సీకెంట్లలో ఇచ్చాడు, అక్కడ కాసుల్లో ఇచ్చాడు, ఇంకేం లేదు. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది అంటే గివెన్ ఎక్స్ప్రెషన్ బికమ్స్ సిగ్మా m is equals to 1 to 9 m is equals to 1 to 9 secant a into secant b అవుతుందండి. దీన్ని మనం ఏం రాయొచ్చు? సిగ్మా m is equals to 1 to 9 1 by cos a into cos b అని రాసుకోవచ్చు. మనకు తెలిసిన విషయం అనేది ఆల్రెడీ. దీన్ని ఎలా చేయాలి అనేది π/6 యొక్క సైన్ వాల్యూతో డివైడ్ చేయండి. మల్టిప్లై అండ్ డివైడ్ సైన్ π/6. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 by sin π/6 sigma m is equals to 1 to 9 sin of π/6 whole divided by cos a cos b చేసుకోండి. π/6 బదులుగా b మైనస్ a రాయండి. సో 1 by sin π/6 అంటే sin 30 1/2 sigma m is equals to 1 to 9 sin of b minus a by cos a cos b వస్తుంది. That means 2 sigma m is equals to 1 to 9 sin b cos a whole divided by cos a cos b minus cos b sin a whole divided by cos a cos b అని సపరేట్ చేసాము. సైన్ ఆఫ్ b మైనస్ ఏ ఫార్ములా అప్లై చేశాను. సైన్ b cos a మైనస్ cos a sin b cos b sin a. సో ఇక్కడ cos a క్యాన్సిల్ sin b by cos b tan b 2 sigma m is equals to 1 to 9 tan b minus cos b cancel the sin a by cos a tan a.
ఇప్పుడు ఏ ప్లేస్లో బి ప్లేస్లో ఈ యాంగిల్స్ ఉంటాయి. theta plus m minus 1 30 degrees first. 2 sigma m is equals to 129 tan b అంటే m into 30 degrees m pi by 6 theta plus m into pi by 6 minus tan a ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, theta plus m minus 1 into pi by 6 theta plus m minus 1 into pi by 6 వరుసగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. సో వీ గెట్ 2 ఆఫ్ ఫస్ట్ m1 సబ్స్టిట్యూట్ చేస్తే tan ఆఫ్ theta plus pi by 6 మైనస్ m ప్లేస్లో 1 రాస్తే 1 minus 1 0 0 అంటే ఏంటి 0 tan theta మిగులుతుంది మైనస్ tan theta ప్లస్ నెక్స్ట్ m ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే tan ఆఫ్ theta plus 2 into pi by 6 మైనస్ 2 minus 1 1 అవుతుందండి tan ఆఫ్ theta plus pi by 6 ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసాము, 2 సబ్స్టిట్యూట్ చేసాము, నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే tan ఆఫ్ theta plus 3 into pi by 6 minus tan ఆఫ్ theta in plus 3 minus 1 2 into pi by 6 plus 4 సబ్స్టిట్యూట్ చేస్తే tan ఆఫ్ theta plus m ప్లేస్లో 4 రాస్తే 4 into pi by 6 minus tan ఆఫ్ theta plus 4 minus 1 3 into pi by 6 అలా సో ఆన్ లాస్ట్ టర్మ్ ఏమవుతుందో 9 సబ్స్టిట్యూట్ చేసి రాయండి. tan ఆఫ్ theta plus 9 into pi by 6 minus tan ఆఫ్ theta plus 9 minus 1 8 into pi by 6 వస్తుంది. అబ్జర్వ్ చేయండి, tan ఆఫ్ theta plus pi by 6 minus tan ఆఫ్ theta plus pi by 6 tan ఆఫ్ theta plus 2 pi by 6 minus tan ఆఫ్ theta plus 2 pi by 6 tan ఆఫ్ theta plus 3 pi by 6 minus tan ఆఫ్ theta plus 3 pi by 6 ఇలా అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి మైనస్ వరకు. సో లాస్ట్కి నీకేం మిగులుతుంది అంటే 2 ఆఫ్ మైనస్ tan 3 3s are 3 2s are 3 pi by 2 plus theta మిగులుతుందండి. 3 pi by 2 plus theta మైనస్ tan theta మిగులుతుంది ఎక్స్ప్రెషన్. ఫైనల్గా నీకు మిగిలిపోయే ఎక్స్ప్రెషన్ ఒకసారి సెట్ని అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ మొత్తము -8/√3కి ఈక్వల్ అని చెప్పాడు. -8/√3కి ఈక్వల్ అన్నాడు. అండ్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -8/√3. tan 270 ప్లస్ theta ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండండి, tan నెగిటివ్ అవుతుంది, tan కాట్ అవుతుంది. సో వీ గెట్ 2 ఆఫ్ మైనస్ cot theta minus tan theta is equals to -8/√3. మైనస్ కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చండి. 2 1s are 2 4s are క్యాన్సిల్ అవుతుంది. సో వీ గెట్ ఫైనల్లీ cot theta ప్లస్ tan theta is equals to 4/√3 అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసే మెథడ్ వేరే ఉందండి, బట్ ఎలా చేస్తామో చూడండి. cot thetaని 1/tan theta అని రాయొచ్చు, ప్లస్ tan theta is equals to 1/√3
ప్లస్ √3 అని రాసుకోవచ్చు. √3 × √3 3, 3 + 1 4, 4/√3 సరిపోతుంది. అంటే tan θ వాల్యూ ఏమై ఉండవచ్చు అంటే 1/√3 అయిందనుకోండి, 1/tan θ √3 అవుతుంది. ఒకవేళ tan θ √3 అయిందనుకోండి, 1/tan θ 1/√3 అవుతుంది. దట్ మీన్స్ tan θ యొక్క వాల్యూ √3 అన్నా అవుతుంది, ఆర్ tan θ వాల్యూ 1/√3 అన్నా అవుతుంది. అంటే θ అనేది 60 degrees అన్నా అవుతుంది, ఆర్ θ అనేది 30 degrees అన్నా అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్ని చెక్ చేసుకోండి. దిస్ ఈస్ ద ఆన్సర్ యాక్చువల్లీ. బై చెకింగ్ ద ఆప్షన్స్ వాట్ వీ గెట్ చూద్దాం ఒకసారి. S is equals to π/12 అన్నాడు. అందులో ఉండే వాల్యూ π/12 అవుతుంది. కాదండి. ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే వచ్చే θ వాల్యూ 2π/3 120 వస్తుంది. కాదండి. సిగ్మా ఎస్ θలను యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇది కూడా సిగ్మా అని ఇచ్చాడండి. అంటే మనకు వచ్చే వాల్యూస్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సో ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేస్తే సిగ్మా 60 + 30 ఎంతండి? 90 degrees. దట్ మీన్స్ π/2 వస్తుందండి. సో π/2 వచ్చింది అంటే సో 3π/4 కాదండి, తప్పు. సో సిగ్మా ఆ యాంగిల్స్ని యాడ్ చేస్తే π/2 వస్తుంది. దిస్ ఈస్ ద ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ అండి. ఇలా ఉంటుంది. సో తెలియని కాన్సెప్ట్ ఏది కాదు, మళ్ళీ తెలిసిన కాన్సెప్టే. మనం తెలిసిన విషయాలన్నీ కూడా జస్ట్ మ్యానిపులేట్ చేయడం ఒకటి నేర్చుకోవాలంటే. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. అబ్జర్వ్ చేయండి ప్రాబ్లమ్ని. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు sin 36 అన్నాడు. ఈజ్ ఏ రూట్ ఆఫ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్. ఈ క్రింది వాటిలో దేనికి ఈక్వేషన్ అవుతుంది? ఇది ఏ ఈక్వేషన్కి sin 36 రూట్ అవుతుందో కనుక్కోమని. మనకు తెలిసినవి ఏంటి అంటే, ఒకటి sin 18 degrees is equals to cos 72 degrees is equals to √5 - 1/4 అండి. మనకు తెలిసి ఈ వాల్యూ 18కి డబల్ 36 అండి, లేదా 36కి డబల్ 72 యాంగిల్ అండి. సబ్ మల్టిపుల్ యాంగిల్ కాన్సెప్ట్స్ని వాడాలి. సో సొల్యూషన్ ఎలా చేస్తాం, ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. cos 72 తీసుకుందామండి. దీన్ని మనము cos 2 × 36 degrees అని రాస్తాం. అంటే cos 2θ ఫార్ములా అండి. sin θలో రాయాలి. sin θ బదులుగా ఆల్ఫా రాసుకోవచ్చు. సో దీనికి ఫార్ములా ఏంటంటే 1 - 2 sin²θ. సో దీన్ని ఏం రాయొచ్చు? 1 - 2 sin² 36 degrees అని రాయొచ్చు. యాక్చువల్గా దీని వాల్యూ ఎంత? √5 - 1/4. సో దీని వాల్యూ ఎంత? √5 - 1/4 అండి. సో sin 36 ప్లేస్లో నేను ఆల్ఫా రాసేస్తానండి. నేను సింప్లిఫై చేస్తాను. సో 1 - 2 α² is equals to √5 - 1/4. 4తో మల్టిప్లై చేస్తే 4 - 8 α² is equals to √5 - -1ని LHSకి ట్రాన్స్ఫర్ చేస్తే 5 - 8 α² is equals to √5. స్క్వేరింగ్ చేద్దామండి. ఎందుకు స్క్వేరింగ్ చేయాలి అంటే, నాకు x⁴లలో వచ్చిందండి ఆన్సర్, బై క్వాడ్రాటిక్. సో నాకు ఇక్కడ క్వాడ్రాటిక్ ఉంది, స్క్వేర్ చేద్దాం. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో 5 - 8 α² హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 5 అవుతుందండి. సో a - b హోల్ స్క్వేర్, a² + b² 25 + 64 α⁴ -2ab 80 α² ఈక్వల్స్ టు 5. సో 64 α⁴ -80 α² + 20 is equals to 0. చెక్
చేసుకోండి. 16 ఉందండి. సో మనం ఏదో కామన్ తీయచ్చు. 4 కామన్ తీస్తే సో 16 ఆల్ఫా పవర్ 4 మైనస్ 20 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆల్ఫా ప్లస్లో ఎక్స్ రాయండి. అంటే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆ ఆల్ఫా అనేది సాటిస్ఫై చేస్తుంది అని అర్థం, ఆ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ద బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్ఫా ప్లస్లో ఎక్స్ రాయండి. 16x పవర్ 4 మైనస్ 20x స్క్వేర్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఈ ఆల్ఫా అనే వాల్యూ సాటిస్ఫై చేస్తుంది. సో ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ sin 36 దాన్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఎన్నో ఆప్షన్ 16 minus 20 plus 5. 16 minus 20 plus 5. Third option is the correct answer. This is the third option. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2022 ఇయర్లో 28 జూన్ సెకండ్ షిఫ్ట్లో వచ్చిందండి క్వశ్చన్ ఇది. కాట్ ఆల్ఫా వాల్యూ 1 అని ఇచ్చాడు. ఆల్ఫా సంబంధించిన వాల్యూ 180కి 270కి మధ్యలో ఉందన్నాడు. సో ఆల్ఫా లైస్ ఇన్ బిట్వీన్ 180 degrees and 270 degrees. That means alpha belongs to third quadrant. So cot alpha value 1 అన్నాడు కాబట్టి థర్డ్ క్వాడ్రంట్లో కాట్ ఎలాగూ పాజిటివే, ఆటోమేటిక్గా ట్యాన్ కూడా పాజిటివే. సో ట్యాన్ ఆల్ఫా కూడా నీకు 1 అవుతుంది, 1 కాట్ ఆల్ఫా రెసిప్రోకల్ కాబట్టి. ట్యాన్ ఆల్ఫా అంటే 1 కాట్ ఆల్ఫా, సో 1 అవుతుంది అది కూడా. సీకెంట్ బీటా ఇచ్చాడండి -5/3, 5/2 లెస్ దెన్ బీటా లెస్ దెన్ పై అన్నాడండి. అంటే బీటా అనే యాంగిల్ 90కి 180కి మధ్యలో ఉందండి. అంటే బీటా అనే యాంగిల్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కాసు పాజిటివ్, సైన్ మాత్రమే పాజిటివ్ అండి, ట్యాన్ నెగిటివ్ అవుతుంది, కాస్ కూడా నెగిటివ్ అవుతుంది. సో సీకెంట్ బీటా ఇచ్చాడండి -5/3. దట్ మీన్స్ కాస్ బీటా ఏమవుతుంది -3/5. సో సైన్ బీటా ఆటోమేటిక్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెజర్మెంట్స్తో -4/5 అవుతుంది. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెజర్మెంట్స్ 3, 4, 5 అండి. రైట్ యాంగిల్ కన్స్ట్రక్షన్ చేసుకొని చూసుకోండి సెకండ్ క్వాడ్రంట్లో. అది కూడా నేనే డ్రా చేస్తాను చూడండి. ఇలా బీటా అండి, కాస్ బీటా -3/5, ఇది 4 అండి. సో మైనస్ రాదు, సారీ, సైన్ బీటా 4/5 అయింది. అప్పుడు టాన్ బీటా ఏమవుతుంది, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ -4/3 అవుతుంది. చిన్న ప్రాబ్లం. ఎందుకు నేను టాన్ కనుక్కోవాల్సి వచ్చింది అంటే అడిగాడండి. దెన్ ద వాల్యూ ఆఫ్ టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈస్ డాష్ అన్నాడు. అండ్ ఇన్ విచ్ క్వాడ్రంట్ ఆల్ఫా ప్లస్ బీటా లైస్ అన్నాడు. ఆల్ఫా ప్లస్ బీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అని కూడా అడిగాడండి, 2. సో టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుందాం ఫస్ట్. సో టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా మనకు తెలుసండి, టాన్ ఆల్ఫా ప్లస్ టాన్ బీటా హోల్ డివైడెడ్ బై 1 మైనస్ టాన్ ఆల్ఫా టాన్ బీటా. టాన్ ఆల్ఫా వాల్యూ మనకు తెలుసండి 1, టాన్ బీటా వాల్యూ తెలుసండి -4/3. సో 1 మైనస్ 4/3 బై 1 మైనస్ 1 ఇంటూ -4/3. సో 1 మైనస్ 4/3, 1 ప్లస్ 4/3 అవుతుంది. సో 3 1 is 3 minus 4 -1/3
3 1 is 3 plus 4 7 by 3. 3 3 cancel, we get minus 1 by 7 అవుతుంది. ఇక్కడ tan of alpha plus beta యొక్క వాల్యూ minus 1 by 7 వచ్చింది, అంటే నెగిటివ్ వచ్చింది. సో ఆల్ఫా ప్లస్ బీటా అనే యాంగిల్ ఎక్కడ ఉండడానికి అవకాశం ఉందో చూడాలి. ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో tan పాజిటివ్ అండి, థర్డ్ క్వాడ్రంట్లో పాజిటివ్ అండి. సో tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా నెగిటివ్ ఎక్కడ అవుతుంది అంటే సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్లో నెగిటివ్. అంటే ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అనే ఈ యాంగిల్ సెకండ్ క్వాడ్రంట్లో అన్నా ఉండాలి, లేదా ఫోర్త్ క్వాడ్రంట్లో అన్నా ఉండాలి. ఎక్కడుందో కరెక్ట్గా కనుక్కోవాలి. ఇప్పుడు మనం సో ఎక్కడుందో ఎలా కనుక్కోవాలి అంటే ఈ యాంగిల్స్ని బేస్ చేసుకుంటే వస్తుంది. 180 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ 270 అండి. 180 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ 270 అండి. 90 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ 180 అండి. సారీ, బీటా అండి, ఇది బీటా అండి. సో బీటా 90కి 180కి మధ్యలో ఉంటుంది, ఆల్ఫా 180కి 270కి మధ్యలో ఉంటుంది. మళ్ళీ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? బై యాడింగ్ ఇన్ఈక్వాలిటీస్ 180 ప్లస్ 90 270 లెస్ దెన్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దెన్ 270 350 450 అండి. అంటే 270కి 450కి మధ్యలో ఆల్ఫా ప్లస్ బీటా ఉంటుందండి. 270 అంటే ఇదండి, 450 అంటే ఇక్కడ 360 ప్లస్ 90. ఈ మధ్యలో ఇలా ఉండాలండి, ఈ మధ్యలో ఉండాలి. సో సెకండ్ క్వాడ్రంట్లో ఉండే ఛాన్స్ లేదు. సో tan అది కూడా ఏం కావాలి నీకు? నెగిటివ్ కావాలి. సో ఇక్కడ ఖచ్చితంగా ఎక్కడ ఉండాలండి? ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండాలి. అంటే 270కి 360కి మధ్యలో ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో ఆప్షన్స్ ఎలా ఉంటాయి చూడండి. -1/7 ఎక్కడ ఉంది? దిస్ ఇస్ ద -1/7 అండ్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. ఒకటే ఆప్షనే ఉందండి. 7 కాదు, 1/7 కాదు, -7 కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, మళ్ళీ టఫ్ ప్రాబ్లమే కాదండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2022లో వచ్చిందండి, 26th జూన్ అండి, ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిందండి క్వశ్చన్. ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్ అండి. ఇఫ్ sin square 10 degrees sin 20 sin 40 sin 50 sin 70 యొక్క వాల్యూ ఆల్ఫా -1/16 sin 10 అయితే 16 ప్లస్ ఆల్ఫా పవర్ -1 యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ అన్నాడండి. న్యూమరికల్ క్వశ్చన్ అండి, ఆప్షన్స్ లేవు, న్యూమరికల్ వాల్యూ క్వశ్చన్. సో sin స్క్వేర్ sin 10 ఇంటూ sin 10 అని రాశానండి. sin 50 ఒక పక్క రాసుకుంటానండి, sin 70 కూడా ఒక పక్క రాసుకుంటానండి, ఇంటూ sin 10 sin 20 sin 40 ఒక పక్క రాస్తాను. ఎందుకు అంటే ఫస్ట్ ఈ టర్మ్ చూద్దామండి, దీని వాల్యూ ఏమైతుంది? sin 10 sin 60 minus 10 sin 60 plus 10 అండి. sin a sin 60 minus a sin 60 plus a ఫార్ములా అండి. దాని ప్రకారంగా 1/4 sin 3a అండి, 3 into 10. సో 1/4 sin 30 అండి. sin 30 వాల్యూ 1/2, సో వీ గెట్ 1/8. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ 1/8. దాంతో దీన్ని మనం సింప్లిఫై చేసిన తర్వాత మల్టిప్లై చేయాలి. దీన్ని చూద్దాం ఇప్పుడు. 1/2 ఇంటూ sin 10 2 sin 40 sin 20. sin 10 అలాగే ఉండాలండి. ఎందుకు అంటే నాకు అడిగిన దాంట్లో sin 10 ఉందండి, అలాగే మిగతా దాన్ని మార్చాలి. ఐ హ్యావ్ టు చేంజ్ రిమైనింగ్.
సో 1/2 sin 10 అలాగే ఉంటుంది. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేశానండి. 2 sin A sin B ఫార్ములా అప్లై చేస్తున్నాను. 2 sin A sin B ఫార్ములా cos of A minus B minus cos of A plus B. So cos of A minus B 40 minus 20 20 minus cos of A plus B 40 plus 20 60 అండి. సో 1/2 sin 10 cos 20 minus cos 60 వాల్యూ 1/2. మరి మల్టిప్లై చేస్తే 1/2 cos 20 into sin 10 minus 1/2 into 1/2 into sin 10 1/4 sin 10. అగైన్ దీన్ని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. సో వి గెట్ 1/4 2 cos 20 sin 10 minus 1/4 sin 10. 2 cos A sin B ఫార్ములా 2 cos A sin B ఫార్ములా sin of A plus B minus sin of A minus వచ్చేస్తుందండి ఆన్సర్. వి గెట్ ద రిజల్ట్. sin of A plus B 20 plus 10 30 sin 30 minus sin of A minus B 20 minus 10 10 అండి వచ్చిందండి minus 1/4 sin. One by 4 sin 30 value 1/2 minus sin 10 minus 1/4 sin. 1/4 into 1/2 1/8 minus 1/4 sin 10 minus 1/4 sin 10. I think ఇవి రెండు యాడ్ చేస్తే minus 1/4 minus 1/4 minus 2/4 minus 1/2 వస్తుంది. సో 1/8 minus 1/2 sin 10. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి అంటే ఫస్ట్లో వచ్చిన ఈ వాల్యూతో మల్టిప్లై చేయాలి. ఇవి రెండు ప్రోడక్ట్గా ఉన్నాయి యాక్చువల్గా. దిస్ వన్ ఇంటూ దిస్ వన్ అండి. దీన్ని సింప్లిఫై చేసామండి, రెండు మల్టిప్లై చేయాలండి. సో దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఒక రిజల్ట్ వచ్చింది. దీన్ని సింప్లిఫై చేసినప్పుడు వచ్చిన 1/8తో దీన్ని మల్టిప్లై చేయాలి. సో రిక్వైర్డ్ రిజల్ట్ ఏమైంది? 1/8 into I think yes 1/8 into 1/8 minus 1/2 sin 10. దీని వాల్యూ వాడు ఏమి ఇచ్చాడంటే ఆల్ఫా మైనస్ 1/16 sin 10 అన్నాడు. ఆల్ఫా మైనస్ 1/16 sin 10 అన్నాడు. కంపేర్ చేసి చూడండి. 1/8 into 1/8 1/64 minus 1/8 into 1/2 1/16 sin 10. ఆల్ఫా మైనస్ 1/16 sin. సో ఆల్ఫా ప్లేస్లో నాకేమున్నట్టు 64 ఉన్నట్టు. That means we get alpha is equals to 64. Sorry, alpha is equals to 64. బట్ అడిగింది ఏంటి వాళ్ళని అంటే అక్కడ మరి 16 ప్లస్ ఆల్ఫా పవర్ -1 ఎంత అని అడిగాడు. నౌ 16 ప్లస్ ఆల్ఫా పవర్ -1 16 ప్లస్ ఆల్ఫా పవర్ -1 అంటే సారీ అండి, ఇక్కడ ఆల్ఫా వాల్యూ 1/64 అండి, 1/64. సో ఆల్ఫా పవర్ -1 అంటే ఏమవుతుంది? అప్పుడు ఆల్ఫా పవర్ -1 వాల్యూ 64 అవుతుందండి. 16 ప్లస్ 64 వీ గెట్ 80 అండి ఆన్సర్. 80 ఆన్సర్ అండి. సో న్యూమరికల్ వాల్యూ అండి, వాల్యూ ఈజ్ 80. సింపుల్ అండి. మరి మనకు తెలియని కాన్సెప్ట్ ఏది కాదు. మ్యానిపులేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా మ్యానిపులేట్ చేసాం, ఎలా సింప్లిఫై చేసాం అనేది ఇంపార్టెంట్. ఈజీ ప్రాబ్లం అండి. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి.
2021లో వచ్చిందండి. 26 ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్లో వచ్చింది. కరోనా టైం అండి. కరోనా పీరియడ్లో వచ్చింది. చూద్దాం ఒకసారి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 sin pi by 8. 2 sin 2 pi by 8. 2 1 jar 2 4 jar క్యాన్సిల్ చేయొచ్చు. సో sin pi by 4 అవుతుంది. sin 3 pi by 8. sin 5 pi by 8. sin 6 pi by 8 లో 2 3 jar 2 4 jar క్యాన్సిల్ చేయొచ్చు. sin 3 pi by 4 వస్తుంది. sin 7 pi by 8. టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మంచి ప్రాబ్లం అండి. దీంట్లో మనకు తెలిసిన వాల్యూస్ sin pi by 4, sin 3 pi by 4 అండి. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. sin 45 degrees, sin 135 degrees. Their values are sin 45 degrees 1 by root 2, sin 135 degrees also 1 by root. ఇవి రెండు వాల్యూస్ వచ్చాయి. సో sin pi by 8, sin 3 pi by 8, sin 5 pi by 8, sin 7 pi by 8 మిగిలినాయి. root 3 into root 2, 2 2 cancel అండి. And one more point that we learned that a plus b is equals to 180 degrees. Then sin a is equals to sin b. రెండు సేమ్ వాల్యూస్ ఉంటాయండి. అంటే sin pi by 8, sin 7 pi by 8 ఒక ఆర్డర్లో రాసుకోండి, ఇంటూ sin 3 pi by 8, sin 5 pi by 8 ఒక ఆర్డర్లో రాసుకోండి. pi by 8 7 pi by 8 180 degrees అండి. pi by 8 plus 7 pi by 8 is equals to 180. సో దీని వాల్యూ సేమ్ ఉంటాయండి. సో రెండు సార్లు రాసుకుంటే sin square pi by 8 అని రాసేస్తానండి నేను. 3 pi by 8 5 pi by 8, 3 pi by 8 plus 5 pi by 8 is equals to 8 pi by 8 pi అండి మిగిలిది కూడా. సో దీని వాల్యూ ఎంత ఉంటుందో దీని వాల్యూ అంతే ఉంటుంది. 5 pi by 8 బదులు 3 pi by 8 రాసుకోవచ్చు. ఇంటూ sin square 3 pi by 8. ఎన్సీఆర్టీలో ఉంటుందండి క్వశ్చన్, ఇది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అండి, డైరెక్ట్గా వితౌట్ చేంజింగ్ ద నంబర్స్ ఆల్సో. నంబర్స్ కూడా చేంజ్ కాలేదు. సో దీన్ని మరి 3 pi by 8ని ఏం రాయొచ్చు అంటే pi by 2 మైనస్ pi by 8 అని రాయొచ్చు. అంటే 3 pi by 8 ప్లస్ pi by 8 is equals to 4 pi by 8 is equals to pi by 2 అండి. సో a ప్లస్ b is equals to 90 degrees అయినప్పుడు sin a is equals to cos b అవుతుంది, cos a is equals to sin b అవుతుంది. అంటే దీని sin స్క్వేర్ pi by 8, దీన్ని ఏం రాయొచ్చు అంటే cos స్క్వేర్ pi by 8 అని రాయొచ్చు. sin a cos b రెండు సేమ్ వాల్యూస్. సో sin pi by 8 ఇంటూ cos pi by 8 హోల్ స్క్వేర్ అండి. sin theta ఇంటూ cos theta ఫార్ములా ఉందండి. sin alpha ఇంటూ cos alpha is equals to sin 2 alpha whole divided by 2. So sin 2 alpha 2 into pi by 8 whole divided by 2 whole square అండి. sin pi by 4 అవుతుందండి. 2 1 jar 2 4 jar cancel. sin pi by 4 అంటే sin 45 by 2 whole square. sin 45 1 by root 2 అండి. దాన్ని స్క్వయర్ చేస్తే 1 by 2 అవుతుందండి. ఇక్కడ డినామినేటర్లో 2 ఉందండి. 2 స్క్వేర్ 4 అండి, అంటే 1 by 4 అండి. సో టోటల్ ఆన్సర్ 1 by 8 అండి. సింపుల్ క్వశ్చన్ అండి. 2021. సో
2021 వరకు కొన్ని క్వశ్చన్స్ చెప్పేశానండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోస్లో కొన్ని అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ చేస్తానండి. ఐ విల్ డూ సమ్ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్, అడ్వాన్స్డ్ వర్క్అవుట్ ఎగ్జాంపుల్స్. అంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ని ఇంకా డెప్త్గా ఎలా అప్లై చేయాలి అనేది కొన్ని ఎక్సర్సైజ్ చేస్తాను. ఒక 1 అవర్ క్లాస్ చెప్తాను అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్. సో కంప్లీట్ ట్రిగ్నామెట్రీ అయిపోయినట్టేనండి. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కాకుండా ఓన్లీ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ వరకు మాత్రమే మనం చెప్పుకుంటాం. ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ని ఫంక్షనల్ వాల్యూస్గా తీసుకున్నప్పుడు వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్, మ్యాక్సిమం వాల్యూస్ కావచ్చు, మినిమం వాల్యూస్ కావచ్చు, వాటి గ్రాఫ్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కాన్సెప్ట్స్, కంటిన్యూటీ కాన్సెప్ట్స్, ఇవన్నీ నేను ఇంకా చెప్పలేదండి. ఓన్లీ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్, ఐడెంటిటీస్ అండ్ దేర్ మ్యానిపులేటింగ్ వేస్, వాటిని ఎలా మ్యానిపులేట్ చేయాలి ప్రాబ్లమ్ సాల్వ్ కోసం చెప్పానండి. సో ఇంకొక వీడియో చేస్తానండి ఈ టాపిక్ మీద, ఐడెంటిటీస్ మీద. దాంట్లో అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చేశానండి, మ్యాక్సిమం అన్ని చేసేసాను. దీన్ని బట్టి మీకు ఐడియా ఉంటుందండి హౌ వీ కెన్ ఈజీలీ క్రాక్ జేఈ మెయిన్స్. జేఈ మెయిన్స్ని ఈజీగా ఎలా క్రాక్ చేయొచ్చు అని ఐడియా ఉంటుంది. సో వాట్ ఎవర్ మే బి ద కాన్సెప్ట్స్ ఫర్ జేఈ మెయిన్స్ అప్ టు ద మార్క్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ అండ్ ఐడెంటిటీకి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అప్ టు జేఈ మెయిన్స్ లెవెల్ వరకు విత్ ఇన్ ద సిలబస్. So these are the concepts and this is the chapter.